నమస్కారం. నా పేరు పొడపంగి నాగరాజు, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని మొత్తం అభివృద్ధి చేయాలని, విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసివేస్తూ ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలకు ఈరోజు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కార్పొరేట్ కళాశాలలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ ఖమ్మం జిల్లాలో చాలా బాహాటంగానే ఈరోజు ముందస్తు అడ్మిషన్లు జరిపిస్తున్నా, అదేవిధంగా పుస్తకాలు అమ్ముతున్నా కూడా కనీసం పట్టించుకొని పర్యవేక్షణ లేకుండా, ఒకవేళ విద్యార్థి సంఘాలు ఈడ పుస్తకాలు అమ్ముతురని చెప్పినా కూడా ఈరోజు దాన్ని సీజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినటువంటి ఉన్నటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. అంటే ఇది మొత్తం కూడా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయని చెప్పేసి పీడీఎస్గా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా ప్రభుత్వ విద్యాధికారులు మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసమే ప్రయత్నం చేయాలి, కానీ కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాస్తున్నటువంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో ప్రజాపాలన పేరుతోటి అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాల హామీలు ఇచ్చాడు విద్యారంగానికి. ప్రధానంగా మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేసీఆర్ గారు మూసేసినటువంటి 6,000 పాఠశాలలు రీఓపెన్ చేస్తామని చెప్పేసి మాట్లాడిండు. కానీ మొన్న ఈ నెల 6వ తారీఖున బెంగళూరులో ఏమన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 పాఠశాలలు ఏదైతున్నాయో ఆ 27,000 పాఠశాలల్ని ఈరోజు 4,000 పాఠశాలల్లో ఉంచి మిగతా 23,000 పాఠశాలలు మూసివేస్తామని చెప్పేసి, అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క అంటే పేద విద్యార్థులకు విద్యను అందిస్తుందా లేకపోతే విద్యకు దూరం చేస్తుందా ఒకసారి ఈ యొక్క తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తక్షణమే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అదే రకంగా చూసుకుంటే ఈరోజు అదేవిధంగా ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ని మేము సకాలంలో విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 30 నెలలు పూర్తయింది, ఇంతవరకు రియంబర్స్మెంట్ రాలేదు. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే ఈరోజు దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి. అవి విద్యార్థులకు అందాల్సినటువంటి స్థితి ఉంది. కానీ ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి, డిగ్రీ పీజీ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు ముందుగానే విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఒక స్థితి ఉంది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి, ఇంత ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి ఒక స్థితి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వీళ్ళంతా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 237 పాఠశాలల్లో దాదాపు ఈ 27,000 మంది విద్యార్థులు విద్యని అభ్యసిస్తుంటే వాళ్ళకి పేరెంట్స్కు అక్కడ ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్లు మీ అబ్బాయికి మీ అమ్మాయికి చదువు చెప్పమని చెప్పేసి నోటీసులు రాసినా కూడా ఇంతవరకు ఫీజు ఇస్తలేరు. దానివల్ల కొంతమంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు తీసుకొని వేరే స్కూల్లో జాయిన్ చేసుకున్నటువంటి ఒక స్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అంటే విద్యారంగం మీద ఎలాంటి రివ్యూలు నిర్వహిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? కనీసం 30 నెలల కాలంలో ఇంతవరకు విద్యారంగానికి కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా కొనసాగిస్తున్నారంటే, ఈ ఒక పక్క మీటింగ్లలో ఊకదంపుడు ఉపన్యాసం చెప్తాడు, నాకు విద్య మీద చాలా ప్రేమ ఉంది, అందరికీ విద్యను అందిస్తా అని చెప్పేసి మాట్లాడుతాడు. విద్యారంగానికి దాదాపు 15% నిధులు కేటాయిస్తాడు, ఆయన వచ్చిన తర్వాత 7% నిధులు కేటాయించినటువంటి ఒక స్థితి. ఈ బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల విద్య ఎలా డెవలప్ అవుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినట్టుగా 15% విద్యారంగానికి కేటాయించాలి, అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు యూనివర్సిటీలు ఏదైతున్నాయో వాటిని మొత్తం కూడా రద్దు చేస్తూ ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఈ రాష్ట్రంలో మొత్తం కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి పీడీఎస్గా భావిస్తూ ఉంది. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.